నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, $1 మిలియన్ క్వశ్చన్ అయితే ఈ రోజు నేను మీ ముందు పెట్టబోతున్నాను. ఈ రోజులలో ఎవరిని ఏది అడిగినా, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లయినా, దేనికైనా మేజర్ రీజన్ స్ట్రెస్ అని చెప్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేయడం రావట్లేదు అని చెప్తున్నారు. అసలు ఈ స్ట్రెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? యాక్చువల్లీ మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి అందరూ కూడా బయటికి చూడడానికి హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, లేదా ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఎంత స్ట్రెస్ కి గురవుతున్నారని చాలా మంది బయటికి కనబడరు అనమాట. చూడడానికి మాత్రం దే విల్ బి వెరీ హ్యాపీ, కానీ వాళ్ళే ఎక్కువగా స్ట్రెస్ లో ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళు బయట నటిస్తూ ఉంటారు. అది ఇంకా పెద్ద స్ట్రెస్ యాక్చువల్లీ చెప్పాలి. నటించడం ఇంకో అఫ్ కోర్స్, అంటే ఆల్రెడీ బాధ ఉండి నటించడం అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ అనేది పెద్ద స్ట్రెస్ మనకి. సో ఈ స్ట్రెస్ అనేది ఎంత డేంజర్ అంటే ఈ రోజుల్లో అంటే మీరు ఏ డాక్టర్నైనా అడగండి, నీకు ఈ జబ్బు వచ్చింది అంటే నీ లైఫ్ స్టైల్ బాగాలేదు అంటాం ఫస్ట్. నెంబర్ 2 నీ స్ట్రెస్. ప్రతి డాక్టర్కి తెలిసిన విషయమే. ఈ రెండే ఫస్ట్ అడిగి తర్వాత దానిలో వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేయడం మొదలు పెడతారు. మెయిన్గా ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో కార్టిజోల్ లెవెల్స్ పెరిగిపోతాయి అనమాట. కార్టిజోల్ లెవెల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్. అవి పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటి వల్ల కార్టిజోల్ అనేది ఒక స్టెరాయిడ్ లాంటిది, ఒక ఎగ్జాంపుల్. ఆ స్టెరాయిడ్ బాడీలో పెరిగితే ఏమవుతుంది, ఒబిసిటీ, లావుగా అయిపోవడం అనేది జరగడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, బెల్లీ ఫ్యాట్, పొట్ట యొక్క ఫ్యాట్, లేదా కిడ్నీలు పాడవడం కానీ, లేదా డయాబెటీస్. వీళ్ళు ఏంటంటే ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు స్ట్రెస్. ఎందుకంటే స్టెరాయిడ్ పెరిగితే ఏమవుతుంది, షుగర్స్ పెరిగిపోతుంది. సో ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. సో అది కాకుండా హైపర్ టెన్షన్, బీపీ పెరగడం. స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే మన నరాలన్నవి డైలేట్ అయ్యి ఉండాలి, కానీ చిన్నగా అయిపోతుంది కన్స్ట్రిక్ట్. అంటే ఇప్పుడు పైప్ నొక్కితే వాటర్ ఎలా స్పీడ్గా వెళ్తుందో అలా మన బ్లడ్ ఫ్లో అనేది పెరిగిపోతుంది అనమాట. వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది స్ట్రెస్ వల్ల. ఇవే కాకుండా ఈ స్ట్రెస్ వల్ల చాలా మంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఏమవుతుందంటే కార్టిజోల్ లెవెల్స్ పెరగడం వల్ల మన బాడీలో హ్యాపీగా ఉండాలి అంటే హ్యాపీ హార్మోన్స్ ఇంపార్టెంట్. హ్యాపీ హార్మోన్స్ ఏంటి, డోపమైన్, సెరటోనిన్ అనేవి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఈ కార్టిజోల్ లెవెల్స్ పెరిగితే ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతే వాళ్ళు ఎప్పుడు కూడా డిప్రెసివ్గా ఉంటారు, ఎవరితో మాట్లాడబుద్ధి అయ్యదు, ఇరిటేటెడ్గా ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉండదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళకి పొగరు ఎక్కువ అయిపోయింది, ఇది అది అనుకుంటారు. కానీ వాళ్ళ స్ట్రెస్ అనేది నార్మల్ జనాభాకి అర్థం కాదు, ఓన్లీ డాక్టర్స్కి తప్ప. ఓకే, సో మనం దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్నే కోల్పోతూ ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకోలేరు. ఎందుకంటే బయట పీపుల్ ఎలా ఉన్నారు అంటే, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అనుకోండి, నీకు ఇంకా తొక్కి పెడతారు, ఇంకా డిప్రెషన్కి ఎక్కువగా వెళ్ళేటట్టు చేస్తారు అనమాట. సో నీలో ఏమున్నా కూడా నువ్వు బయట కనబడకూడదు. కనబడ్డావు అంటే నువ్వు దొరికిపోయావు అన్నట్టే అర్థం. సో మనం ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి మెయిన్ గా ఫస్ట్ లైన్ థెరపీ నేను చెప్తా అండి. మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అవి తగ్గించుకోవాలి. మనకి ఏది అన్నది మనది కాదో అవన్నీ వదిలేసేయాలి. మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది స్ట్రెస్కి. ఎక్సర్సైజ్ కంటే మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ అన్నది మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి అది అలవాటు అయిపోతుంది. సో స్ట్రెస్ నుంచి మనం బయటపడవచ్చు. అండ్ స్ట్రెస్ అనేది కొన్ని ఫుడ్స్ వల్ల కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తినే స్వీట్ ఈజ్ స్ట్రెస్. ఓకే, అది ఎంత డేంజర్ అంటే, మీరు స్వీట్స్ తినడం వల్ల మీకు ఆ టైంలో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు చాక్లెట్స్, స్వీట్స్ తింటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి వైబ్ వస్తుంది అని చెప్పి డార్క్ చాక్లెట్స్ అని ఇవి అవి తినేస్తూ ఉంటారు. కానీ అది టెంపరీ రిలీఫ్. దానివల్ల మీకు ఏమవుతుందంటే సెరటోనిన్ ఇలా పెరిగి ఫట్మని పడిపోతుంది. సో అలా తినడం వల్ల ఒబిసిటీ ఎక్కువ అయిపోయి ఇంకా మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ స్ట్రెస్ అంటే కార్టిజోల్ పెరిగిపోతుంది. సో ఇలాంటివి కూడా మనం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ స్ట్రెస్ వచ్చేటప్పుడు కూడా మనం కొన్ని పద్ధతులు కూడా పాటించవచ్చు. లైక్ టేక్ డీప్ బ్రీత్ అనమాట.
అని బ్రీత్ తీసుకోవడం, మెల్లగా వదలాలి. సో మీకు ఎప్పుడైనా సరే పానిక్ అటాక్స్, ఈ స్ట్రెస్ వల్ల పానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం ఆ డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా వదలడం, డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా వదలడం కానీ, లేదా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపించేటప్పుడు నెంబర్స్ రివర్స్ లెక్క పెట్టడం, 10, 9, 8 అలా మెల్లగా రివర్స్ లెక్క పెట్టడం. లేదా మనకి నచ్చిన వాళ్ళు, లైక్ పాజిటివ్ పీపుల్, నాట్ నెగిటివ్ పీపుల్, ఎవరిని పడితే వాళ్ళు నెగిటివ్ పీపుల్ చేసి నీకు దీనివల్ల అయింది, నీకు దీనివల్లే అయింది అని చెప్పి వాళ్ళు కాకుండా పాజిటివ్గా నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, పాజిటివ్ ఫ్రెండ్స్ కూడా మనకు ఉంటారు, అలాంటి వాళ్ళని చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కొంచెం వాకింగ్ చేయడము, ఇంకా మనం నచ్చిన పనులు చేయడం, ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా బాగా ఇస్తుంది. స్లీప్ అనేది కూడా స్ట్రెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? స్లీప్ లేకపోతే కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అని అంటారు కదా. స్ట్రెస్ వల్ల స్లీప్ తగ్గుతుంది, స్లీప్ తగ్గడం వల్ల స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఇవన్నీ Okay. వైస్ వర్సా అన్నమాట, అన్ని కలిపి వస్తాయి. సో స్లీప్ అనేది స్ట్రెస్ ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం బిహేవియరల్ థెరపీ కూడా చేయించాలి. అంటే ఆ స్ట్రెస్ కారణం ఏంటో దాన్ని మనం తీసేస్తే వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.